విలియం కేరీ అనేటువంటి ఒక దైవజనుడు ఒకసారి బహిరంగ సభలోకి ఆహ్వానించబడ్డాడు. విలియం కేరీ గారు వెనకాల అలా కూర్చున్నారు. నడిపించేటువంటి నాయకులు నడిపిస్తున్నారు ఆరాధనను. నడిపిస్తూ అతి ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాం. ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి షూ మేకర్, చెప్పులు తయారు చేసుకునేటువంటి ఒక దైవజనుడు మనం కలిగి ఉన్నాం. ఆయన విలియం కేరీ గారు ముందుకు వచ్చి వాక్యాన్ని ఉపదేశిస్తారు అని ఆయన చాలా హీనపరుస్తూ ముందుకు ఆహ్వానించారు వాక్యం కొరకు. విలియం కేరీ గారు మైక్ తీసుకొని థ్యాంక్ యూ బ్రదర్ అని చెప్పేసి అంటాడు, ఐఎమ్ నాట్ ఏ షూ మేకర్, ఐఎమ్ ఏ షూ రిపేరర్ అంటాడు. అంటే నేను చెప్పులు తయారు చేసేవాడిని కాదు, నేను వాటిని కేవలం కుట్టుకునేటువంటి వాడిని. అలాంటి నన్ను దేవుడు ఈ స్థాయికి తీసుకొచ్చాడని తనను తాను ఇంకా తగ్గించుకున్నాడు. విలియం కేరీ గారు తనను తాను తగ్గించుకున్నాడు కాబట్టి దేవుడు ఉన్నతమైన స్థానాన్ని ఆయనకి ఇచ్చాడు. మీకు తెలుసా, ఇంగ్లాండ్ దేశం నుంచి వచ్చి భాషలు నేర్చుకొని ఆ భాషలోనికి బైబిల్ అనువాదించి అనేక మందికి బైబిల్ని పంచాడు. భారతదేశంలో ఒకప్పుడు సతీ సహగమనం ఉంటుంది. భర్త చచ్చిపోతే భార్యను కూడా ఆ యొక్క భర్తతో పాటు స్థితి మీద పెట్టి తగలబెట్టేస్తారు, దహించేస్తారు. భార్య కూడా భర్తతో పాటు చచ్చిపోవాల్సిందే. ఇది ఒక సిద్ధాంతం భారతదేశంలో భయంకరమైనటువంటిది. దాని విషయంలో పోరాడినటువంటి ఒక వ్యక్తి ఎవరయ్యా అంటే విలియం కేరీ గారు. మిషనరీగా వచ్చి ఆయన పోరాడాడు. రాజా రామ్మోహన్ రాయ్తో పాటు ఈయన కూడా పోరాడాడు, చేయి కలిపాడు. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, ఎంతగా తగ్గించుకుంటామో అంతగా మనల్ని దేవుడు హెచ్చిస్తాడు. సో ప్రియ దేవుని సంఘమా, ఆలోచన చేద్దాం. మనం ఎక్కడైనా హెచ్చించుకుంటున్నామా? మనలో ఎక్కడైనా గర్వం వస్తుందా? తొలగించేసుకుందాం. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 6-7 వచనాల్లో మనం చూడగలిగితే, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లుగా మీరు ఆయన యొక్క బలిష్టమైన చేతుల కింద దీన మనస్సు కలిగి యుండుడి